ఆసియా కప్ విజేతగా భారత్ మరోసారి అవతరించింది. దేయాది దేశం పాకిస్తాన్ను ఫైనల్లో మట్టి కరిపించింది. ఈ టోర్నీలో ఓటమనేది ఎరుగని భారత్ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత భారత బౌలర్లు విజృంభించడంతో 19.1 ఓవర్లకే పాక్ ఆల్అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మరో 2 బంతులు ఉండగానే విజయం అందుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతోటి 69 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. మరో బ్యాటర్ శివం దుబే 33 పరుగులు చేశాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ అద్భుత విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆసియా క్రికెటర్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ట్రోఫీ మోడల్స్ తీసుకోకుండానే ఆటగాళ్లు డకౌట్కు చేరుకున్నారు. ఇక భారత ట్రోఫీని నిరాకరించినట్లుగా ప్రెజెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో గందరగోళం నెలకొంది. ఇక ట్రోఫీ గెలిచిన భారత్కు 21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. భారత జట్టు నిర్ణయంతో బహుమతి ప్రధానోత్సవం ఆలస్యమైంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా తమ డ్రెస్సింగ్ రూమ్లోనే ఉండిపోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో మొదటి నుంచి వాతావరణం వేడిగా ఉంది. అంతకుముందు జరగాల్సిన ట్రోఫీతో ఫోటో షూట్కు కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించిన విషయం తెలిసిందే. టోర్నీలో జరిగిన లీగ్ సూపర్ 4 మ్యాచ్లలో ఇరు జట్ల ఆటగాళ్లు కరాచరణం కూడా చేసుకోలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతోటి విజయం సాధించి 9వ ఆసియా కప్ కైవసం చేసుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అద్భుతంగా ఆడిన తిలక్ వర్మ 51 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్, శివం దుబేతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరిలో రింకు సింగ్ బౌండరీతో మరో బంతి మిగిలి ఉండగానే భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత విజయాన్ని ఆపరేషన్ సింధూర్తో పోల్చారు మోడీ. యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ ఎక్కడైనా ఫలితం ఒకటే, ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలని పేర్కొన్నారు మోడీ. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని బీసీసీఐ ప్రశంసించింది. ఈ చారిత్రక గెలుపును పురస్కరించుకుని ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఏకంగా 21 కోట్ల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ను
5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 9వ ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంపై బీసీసీఐ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 3 దెబ్బలు సమాధానమే లేదు, ఆసియా కప్ ఛాంపియన్లు, సందేశం పంపించాం, జట్టుకు సహాయక సిబ్బందికి 21 కోట్ల బహుమతి అని బీసీసీఐ పేర్కొంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్తో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ విఫలమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. 5 వికెట్ల తేడాతో గెలిచి 9వ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపైన విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. 12 గంటలకు కాలే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. ఇక విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణంలో అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణంలోకి అనుమతి లేకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు. అసెంబ్లీ ఆవరణంలోని మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడరాదని సూచిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినందున పార్టీ ఫిర్యాదుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో స్పీకర్ నుంచి విచారణ ప్రారంభించినందున అసెంబ్లీ ఆవరణంలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. 12 గంటలకు కాలే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణ మోహన్ విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది.
ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, ఎంటర్టైన్మెంట్, గ్రీన్ జోన్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది అన్నారు. దేశ భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీ చుట్టూ తిరిగేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు. చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈ రోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. 436 సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షాయి వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం, గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో ఆగలే అభివృద్ధి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే, మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన కళ్ళ ముందల ఉండేది కాదు. ఈరోజు శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిండ్రు కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం. గతం నుంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ, మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని, ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి అని చెప్పుకుంటున్నారని, పాలమూరుకు చుక్క నీరు రాకుండా పోతుంటే ఆయన పిల్లల ఇంట్లో కూర్చోవాలా, వెళ్ళి గర్జించాలనా అని నిలదీశారు. రేవంత్ ఆయన నల్లమల పులి కాదు, నల్లమల నక్క, కొడంగల్ ప్రజలు తరిమి కొడతామంటున్నారన్నారు కేటీఆర్. పులి, నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము, ఆ తెగువ లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది, పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది? శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి కొట్లాడేది, మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని, ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి
అల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క, నల్లమల నక్క. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డిపల్లి మీదకెళ్ళి వచ్చిన, కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన. ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక తీరుగా మాట్లాడతాడు. ఆయన ఒకరోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు, ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చుతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు, నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్, మా తండ్రి పోలీస్ పటేల్, మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు. ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, రెండు మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలనో. కాంగ్రెస్పై బీఆర్ఎస్ నాయకుడు శివప్రద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తుందని ఆయన విమర్శించారు. 42% బీసీల రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోలో మోసం దాగి ఉందని అన్నారు. జీవోలను కోర్టు కొట్టేస్తుందని తెలిసి డ్రామాలు ఆడుతుందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు తరహాలో చట్టం చేసి రిజర్వేషన్లు ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరడం జరిగింది అన్నారు. 42% రిజర్వేషన్ పెంచుతున్నామని చెప్పేసి మొన్న 26 తారీఖు రోజు జీవో నంబర్ 9 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాల్లో మండల వారీగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా రిజర్వేషన్లు 42% అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి మొత్తం కూడా అధికారులంతా కూడా రిజర్వేషన్ని ఫిక్స్ చేయడం జరిగింది. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఇంత సింపుల్గా ఒక జీవో ద్వారా రిజర్వేషన్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే 22 నెలల కాలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు పట్టింది? 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉండే? జనవరి 2024లో సర్పంచ్ ఎన్నికలు, జూలై 2024లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా జనవరి 25లో మున్సిపల్ ఎన్నికలు. ఇన్ని రోజులు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? మూసీ నదికి వరద ఉధృతి తగ్గింది. దీంతో ముప్పు ప్రాంతాలు తేరుకుంటున్నాయి. వరద తగ్గిన బురద పేరుకుపోవడంతో చాదర్ఘట్ చిన్న బ్రిడ్జిపై రాకపోకల్ని అనుమతించడం లేదు. మరమ్మతుల అనంతరం చాదర్ఘట్ చిన్న బ్రిడ్జిపై వాహనాల్ని అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎంజీబీఎస్లోని పేరుకుపోయిన బురదను జేహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. బురద తొలగిన తర్వాత బస్సు సర్వీసుని యథావిధిగా నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. భారీ వర్షంతో వచ్చిన వరదకు మోసరాంబాగ్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా ఆపేశారు అధికారులు. ఇటీవల కురుస్తున్న వర్షానికి భారీగా వరద చేరుకోవడంతో మోసరాంబాగ్ బ్రిడ్జిపై తాత్కాలికంగా ఉన్న సర్వీస్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డు పెచ్చులు ఊడిపోయినాయి. ఇక రోడ్డుపై చెత్త చెదారం పేరుకుపోయింది. ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముసరంబాగ్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తుండడంతో రోడ్డుపై తాత్కాలిక రాకపోకలకు అధికారులు అనుమతించారు. అయితే ఆ రోడ్డు కూడా వర్షపు నీటికి పూర్తిగా దెబ్బతినడంతో మూసివేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి వరకు ఈ మార్గంలో రాకపోకలు సాగించవద్దని అధికారులు కోరుతున్నారు. ఈ విషయంపై అంబర్పేట సర్కిల్
డిఎంసీ మారుతి దివాకర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీర కౌశిక్లు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఈ మార్గంలోకి రాకుండా బ్రిడ్జికి ఇరువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. अरे वो अपन मार लेंगे भाई, थोड़ा गली में चले आओ बस। देखो मेरा